భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొలకలపల్లి మండలంలో తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఆశా యూనియన్ ఆదేశాల మేరకు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు మండల కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష చేపట్టారు। ఈ కార్యక్రమంలో మండల సిఐటియు అధ్యక్షులు రాంబాబు ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ మేము ఇంతకు ముందు నిరాహార దీక్ష చేసినప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం వారు మాకు 7,500 రూపాయలు మాకు జీతాలుగా ప్రకటించి ఇప్పుడు అవి ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు। కనీస వేతనం 10,000 చేసే వరకు దీక్ష కొనసాగుతూనే ఉంటుందని ఈసారి అయినా తెలంగాణ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని అన్నారు। ఛానల్ వాళ్ళకి నమస్కారం అండి। మేము ఆశాలము మా సమస్యల గురించి మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాము। 106 రోజులు గత 106 రోజులు చేశాము। ఆ చేసిన దాట్లలో మన టిఆర్ఎస్ ప్రభుత్వము మమ్మల్ని పిలిపించి 7,500 రూపాయలు ఫిక్స్డ్ జీతం అనేసి ప్రకటన చేయడం జరిగింది। దాంట్లో భాగంగా మేము ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన మాటలు విని మేము మోసపోయామండి। దాంట్లలో ఇప్పుడు మాకు వచ్చే పారితోషికము మా పనిని బట్టి పారితోషికము ఇవ్వడం జరుగుతుంది। దాంట్లో వచ్చేసి ఆ పారితోషికంలో మాకు వచ్చేసి 2,500 నుండి 3,000 వరకు ఒక్కొక్క ఆశాకి రావడం జరుగుతుంది। అది పారితోషికమే కానీ ఫిక్స్డ్ జీతం అయితే ఇవ్వట్లేదు, ఆ 7,500 రూపాయలు ఇవ్వట్లేదు। దాంట్లో మేము డిమాండ్ చేసేది ఏంటంటే పక్క రాష్ట్రంలో 10,000 రూపాయలు ఇస్తున్నారు, అలాగే మాకు కూడా ఫిక్స్డ్గా 10,000 రూపాయలు జీతంగా ఇవ్వాలనేసి మేము ఆశాలమందరము కోరుకునేది అదే। మేము ఈ రిలే దీక్షలు మా కమిటీ తరపున మాకు పిలుపునిచ్చిన సిఐటు తరపున మేము ఎన్ని రోజులు రిలే దీక్షలు కొనసాగాలని కమిటీ చెప్తే అన్ని రోజులు కొనసాగడం జరుగుతుంది। అది మేము ఆ 10,000 రూపాయలు ఫిక్స్డ్ చేసేంత వరకు ఈ రిలే దీక్షలు చేయడం జరుగుతుంది। దానికోసం మేము చేసేది ఏంటంటే పారితోషికము వద్దు, మాకు ఫిక్స్డ్ జీతమే కావాలనేసి చేయడం జరుగుతుంది। ఇవాళకి ఇది 2వ రోజు నడుస్తుంది మా రిలే దీక్షలు। అనేక పనులు చేస్తున్నాము। ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి 10,000 రూపాయలు చేయాలని కోరుకుంటున్నాం। ఛానల్ వారికి నమస్కారం। ఈ ఆశా కార్యకర్తల సమస్యల మీద ప్రజల్లోకి తీసుకొచ్చే విధానం మాకు ఆశించవలసిన విషయం। వాస్తవానికి ఆశా కార్యకర్తలు గతంలో 106 రోజులు సమ్మె చేశారు। దాంట్లో భాగంగా ఆశా కార్యకర్తల్ని ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పిలిపించి మీకు ఫిక్స్డ్ జీతం లాగా 7,500 మీకు ఇస్తాము అని చెప్పి మాయమాటలు కళ్ళు కబుర్లు చెప్పి ప్రభుత్వం మళ్ళీ వాళ్ళని పనులు కొనసాగింపు చేసి ఇవాళ పారితోషిక రూపంలో ఒక్కొక్కరికి 3,500 రూపాయల నుంచి 2,500 రూపాయలు వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు। ఇంతకుముందు ఆశా కార్యకర్తలు పారితోషికాలు ఇచ్చి చేస్తే ఖచ్చితంగా 4 పనుల వరకే ఉపయోగించేవాళ్ళు। ఇవాళ కనీసం 100 పనులు గ్రామ పంచాయతీ కానీ మొదలుపెట్టి పారిశుద్ధ్యం కానీ మొదలుపెట్టి అనేక రకాల పనులు చేయిస్తున్నారు। ఒక్క పనికి కూడా పారితోషిక రూపంలో వాళ్ళకి ఇన్సెంట్ రూపంలో కలిపి ఇవ్వటం లేదు। ఇచ్చే 4 రకాలే, ఆ 4 రకాలు ఈ 1000 మంది పాపులేషన్లో కనీసం వాళ్ళకి వాటి రూపంలో తీసుకున్నసరికి 2,500 నుంచి 3,000 రూపాయలే పడుతున్నాయి। వెట్టి చాకిరీ చేయించుకుంటుంది ఈ ప్రభుత్వం। పక్క రాష్ట్రం ఆంధ్ర కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో జగన్ సీఎంగా 10,000 రూపాయలు ప్రకటించడం జరిగింది। అక్కడ హర్షించదగిన ఆశా కార్యకర్తలు ఆనందపడ్డారు। అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం 6 సంవత్సరాలు ఏర్పడ్డ వెట్టి చాకిరీకే లోనవుతున్నారు తప్ప కనీస వేతనం 18,000 రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం। సిఐటిగా కనీసం 10,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు। సిఐటి ఆశా కార్యకర్తల కోరికల నిబంధన ప్రకారమే ఈ ఉద్యమాన్ని కొనసాగించే పరిస్థితి తీసుకొస్తున్నాం। ఇక రానున్న కాలంలో ఆశా కార్యకర్తల సమస్యల మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం స్పందించకపోతే ఏ స్థాయికైనా ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చే పరిస్థితి సిఐటిగా ఆశా కార్యకర్తలు వెనకుండి మేము నడిపిస్తామని చెప్పేసి సభాముఖం తెలియజేస్తాం।